హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మన వీడియోలో మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి టిప్తో నేనైతే వచ్చేసానండి. నార్మల్గా అందరం ఇనుప బాండ్లీలైతే ఇష్టంగా కొనుక్కుంటాం కదా. అవి ఇంట్లో వాడుకోవాలని చెప్పి పెట్టుకొని ఉంటాము. అలాంటివి చెప్పా పెట్టకుండా మనకు తెలియకుండా ఎప్పుడు తుప్పు పట్టేస్తాయో పట్టేస్తాయి. వాటిని క్లీన్ చేయాలని చాలా కష్టపడాలి అని చెప్పి పక్కన పెట్టేసి మనం నార్మల్గా నాన్ స్టిక్ అవి ఇవి వాడుకుంటాం కదా. అవి హెల్త్‌కి మంచిది కాదు అని తెలిసినా, ఈ ఇనుప బాండ్లీని మనం క్లీన్ చేసుకోలేక ఎప్పుడూ వాటినే వాడుకుంటూ ఉంటాము. మనకు ఇనుప బాండ్లీలో వంట చేసుకొని తింటే చాలా మంచిదండి. మనకు ఇలాగని చేసి మనం క్లీన్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు సరే తుప్పు పట్టమన్నా కూడా మన ఇనుప బాండ్లీ అనేది తుప్పైతే పట్టదండి. మేము ఈ ఇనుప బాండ్లీ అయితే పల్లవరం మార్కెట్ నుంచి తెచ్చుకున్నామండి. ఇదొచ్చేసి 300 అయితే పడిందనమాట. ఆమె చెప్పింది 500 చెప్పింది. 300కి అయితే ఇచ్చేసింది. అండ్ తెచ్చి మేమైతే అలా పెట్టేసాము. పెట్టేసి 1 వీక్ తర్వాత చూస్తే ఇలాగైతే తుప్పు పట్టేసిందండి. చాలా బాధనిపిచ్చింది. సరేలే ఇంక ఇనుమంటే తుప్పు పడుతుంది కదా. దాన్నైతే క్లీన్ చేసుకొని చూపిద్దాము అందరికీ కూడా మంచి టిప్ అయితే దొరుకుతుంది అని చెప్పి ఇలాగైతే వీడియో తీస్తున్నానండి. ఈ వీడియో గాని మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసి మా ఛానల్‌ని అయితే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా ఇలాగ తుప్పు పట్టిన బాణలినైతే నార్మల్‌గా విమ్ సోప్ ఏసేసి నీట్‌గా అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసుకోవాలండి. ఏ సోప్ అయినా పర్వాలేదు. నీట్‌గా మొత్తం తుప్పంతా పోయేలాగైతే క్లీన్ చేసేసుకోవాలి. ఇదే సేమ్ కొత్త బాండ్లీకి కూడా సేమ్ ప్రాసెసేనండి. అంటే కొత్తగా ఇనుప బాండ్లీ తెచ్చుకుంటాం కదా. అలా తెచ్చుకున్నప్పుడు డైరెక్ట్‌గా మనం వాడే కన్నా ఇలాగ క్లీన్ చేసుకొని వాడుకుంటే మనకు అది తయారు చేసినప్పుడు దానికి ఏమైనా కెమికల్స్ అవి ఇవి ఆయిల్ అంతా పూస్తారు కదండీ. దాన్నంతా మనం తినుకోకుండా ముందుగానే క్లీన్ చేసేసుకొని వాడుకోవాలి. ఎప్పుడు కూడా మనం డైరెక్ట్‌గా తెచ్చుకున్నట్లయితే వాడకూడదండి ఇనుప బాండ్లీలనేవి. వాటినైతే నీట్‌గా క్లీన్ చేసుకొని, సీజనింగ్ చేసుకొని వాడుకోవాలి. కొత్త బాండ్లీకైనా, పాత బాండ్లీకైనా, తుప్పు పట్టిన బాండ్లీకైనా, ఏ బాండ్లీకైనా క్లీనింగ్‌గా లేకపోతే సీజనింగ్‌గా అంతా ఈ ప్రాసెసేనండి. ఇలా గాని చేశారంటే ఖచ్చితంగా మీ బాండ్లీ అయితే మళ్ళీ అయితే తుప్పు పట్టదండి. అండ్ ఇలాగైతే నీట్‌గా అయితే తోమేసుకోవాలి మొత్తం కూడా. ఈ ప్రాసెస్ అయితే కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఇలా చేసుకొని అయితే ఖచ్చితంగా వాడుకోవాలండి. మామూలుగా అయితే వాడొద్దు ఎవరు కూడా. తుప్పు చాలా గట్టిగా ఉంటుంది కదండీ. అందుకని చెప్పేసి నేనిప్పుడు స్టీల్ స్క్రబ్బర్ అయితే తోమేస్తున్నాను. నీట్‌గా తోమేస్తే కలర్ చూడండి ఎంత చేంజ్ అయిందో ఐరన్ బాండ్లీకి. నార్మల్‌గా వైట్ కలర్ రావాలి కదా నురుగు. అలా కాకుండా తోముతుంటే ఇలాగా బ్రౌనిష్ కలర్‌లో అయితే వస్తుందండి. నీట్‌గా అయితే వాటర్ ఏసేసుకొని కడిగేసుకోవాలి ఫైనల్‌గా. ముందు, వెనక అంతా నీట్‌గా అయితే తోమేసుకోవాలనమాట. మొత్తం తుప్పంతా పోయేలాగా నీట్‌గా తోమేసుకోవాలి. తోమేసుకొని మనం నీట్‌గా అయితే తుడిచేసుకోవాలండి వాటర్ అనేది లేకుండా. దాన్ని కొంసేపైతే ఎండలో అయితే ఆరపెట్టేయాలండి. కొంచెం వాటర్ అంతా నీట్‌గా ఆరిపోయిన తర్వాత దీంట్లోకే చూసారా ఇప్పుడైతే నేను ఏమీ చేతికైతే అంటట్లేదు గదా. అంతా నీట్‌గా క్లీన్ అయిపోయినట్టే కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో ఇంకా కూడా రస్ట్ ఉంటుందండి. అదెక్కడికి పోదు. చూపిస్తాను కావాలంటే నేను. ఈ ఆరిపోయిన బాండ్లీకైతే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని మొత్తం అయితే నీట్‌గా పూసేసుకోవాలండి. నేనైతే కోకోనట్ ఆయిల్ అయితే వేస్తున్నాను. కొబ్బరి నూనె అయితే మొత్తం అయితే పూసేస్తున్నాననమాట. మీ ఇంట్లో ఏ ఆయిల్ ఉన్నా కూడా పూసుకోవచ్చు. అంటే వంటకు వాడే నూనె కూడా మనమైతే వేసుకోవచ్చండి. మొత్తం అటు ఇటు వెనక అంతా అయితే నీట్‌గా అయితే మొత్తం పూసేసుకోవాలి. ఇలా పూయడం వల్ల ఆ బాండీలో ఇంకేమన్నా కూడా రస్ట్ పార్టికల్స్ ఏమన్నా మిగిలున్నా కూడా మనకైతే బయటకైతే వచ్చేస్తుందండి. అందుకని చెప్పి ఇలాగా ఆయిల్ పూసి కూడా నేను చూపిస్తున్నాను. ఇప్పుడు కూడా ఏమీ కనిపించట్లేదు కదా కలర్ అనేది. ఇలాగా ఆయిల్ అంతా పూసేసి ఒక 2, 3 అవర్స్ అయితే అలాగే పెట్టేసేయాలండి. దాన్నేం కదిల్చుకోకుండా అలాగే పెట్టేసేయాలి. ఒక 2 అవర్స్ తర్వాత నేనైతే దీన్ని చూపిస్తున్నానండి. ఒక 2 అవర్స్ అయితే అయిపోయింది. 2 అవర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసారా వైట్ టిష్యూ పేపర్. ఇప్పుడు తుడిస్తే దీనికి ఎంత రస్ట్ అనేది ఉందో కనిపిస్తుంది కదా. కెమికల్సో, రస్టో ఏదో తెలీదు కానీ మొత్తానికి దీని నుంచైతే నల్లగా అయితే వస్తుందండి. మొత్తం బాండీలో ఉండే ఏదన్నా కెమికల్స్ అయినా, ఆ రస్ట్ పార్టికల్స్ అయినా మొత్తం ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఇలాగా మనకి బయటకైతే వచ్చేస్తుంది. దాన్నైతే టిష్యూతో గానీ, ఏదైనా కాటన్ క్లాత్‌తో గానీ నీట్‌గా అయితే తుడిచేసుకోవాలి.
ఇందాక నార్మల్‌గా క్లీన్ చేసి తోమినప్పుడు అంతా ఉన్నదంతా నీట్‌గా వచ్చేసిందని మనం అనుకుంటాం గదా! కానీ ఇప్పుడు చూసారా తుడుస్తుంటే ఎంత వేస్ట్ అనేది మనకు కనిపిస్తుందో, ఇంత ఉందా ఈ బాండిల్లో అనిపిస్తుంది కదండీ! ఎంత నీట్‌గా ఉండింది కదా! చూడడానికి మాత్రం. ఇలా తుడుస్తుంటే మాత్రం నల్లగా అయితే వస్తూనే ఉండింది. అండ్ నీట్‌గా అయితే తుడిచేసుకోవాలండి బాండ్లీని. మొత్తం తుడిచేసుకొని ఇలాగా ఆయిల్‌తో ఎప్పుడైనా గూడా మనకి కొత్త బాండ్లీలని సరే కొత్తగా తెచ్చుకున్నప్పుడు ఇలాగ నీట్‌గా తోమేసుకొని, ఆయిల్ అయితే వేసేసుకొని, మనం దాన్ని సీజనింగ్ చేసుకున్నట్లయితే, మనము ఏ భయం లేకుండా ఐరన్ బాండిలైతే వాడుకోవచ్చండి. నీట్‌గా ఆయిల్ అంతా తుడిచేసిన తర్వాత, ఇంకొకసారి మనం నీట్‌గా స్క్రబ్ అయితే చేసుకోవాలండి. అంటే మళ్ళీ కొంచెం ఏదైనా సోపేసుకొని నీట్‌గా అయితే తోమేసేయాలండి. అంటే ఇంకా ఏమన్నా దాంట్లో ఉంటే అంతా అయితే వచ్చేస్తుంది. ఆయిల్ పూసిన తర్వాత కదండీ! ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకునింది కదా! అదంతా వేస్ట్ అంతా ఇప్పుడు నీట్‌గా అయితే మనమైతే కడిగేసుకోవాలి. అండ్ ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మీరైతే మా ఛానల్‌ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నీట్‌గా తోమేసిన తర్వాత చూడండి ఇప్పుడు చేతికి కూడా ఏమీ అంటట్లేదు. ఇందాకన్నా లైట్‌గా అంటింది ఆయిల్ పూయకముందు. ఇప్పుడు ఆయిల్ పూసి క్లీన్ చేసుకున్న తర్వాత బాండ్లీ అనేది ఎంత నీట్‌గా ఉందో కదా! ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. అండ్ మరిన్ని కొత్త వీడియోస్‌తో మళ్ళీ వస్తాను. అంతవరకు బై బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యాపీ క్లీనింగ్.